హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేబీ పొటాటో ఫ్రై. బంగాళదుంప అంటే నచ్చిన వాళ్ళకైనా ఇలా చిట్టి చిట్టి పొటాటోస్తో ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నంతో కాకుండా ఇలా ఖాళీగానే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మార్కెట్లో దొరికి ఇలా చిట్టి పొటాటోస్ని ఒక 400 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత రుచికి తగినంత కొద్దిగా సాల్ట్, ఇవి సగానికి మునిగేంత వరకు కూడా కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, 3 విజిల్స్కి అయితే చక్కగా కుక్ అయిపోయి ఉన్నాయి. తర్వాత ఇందులో నీళ్ళంతా కూడా వంపేసి పీల్ అంతా కూడా తీసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాక కుక్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపి సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి నేను ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి కాసేపు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి, 1/2 టీ స్పూన్ చొప్పున. ఈ మసాలా పొడిలన్నీ వేసి తర్వాత 1/2 నిమిషం పాటు కలుపుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు అన్నం తినేంత వరకు కూడా వెయిట్ చేయరు, ఇలాగే తినేస్తారు. స్నాక్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు అంటే నచ్చిన వాళ్ళకైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారు, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు జస్ట్ ఆలు కుక్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈసారి చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి అలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.